हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. త్రిపుర భైరవి మంత్ర సాధన ఇప్పటికే చెప్పి ఉన్నాం. కాగా శక్తాయంలో త్రిపుర భైరవి శిఖరం అని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం. అటువంటి త్రిపుర భైరవి యొక్క మంత్ర సాధన చేయడం వలన సకల విధములైన శత్రునాశనము, సకల విధములైన ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడగలం. మనస్కామ్యాన్ని నెరవేర్చుకోగలం. శత్రు భయమును మరియు రుణ విముక్తిని మన మానవ జీవితంలో గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు త్రిపుర భైరవి యొక్క సాధన మంత్రములు చాలా వరకు ఉపకరిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము మహాశక్తివంతమైన మహాప్రభావం కలిగిన మహామంత్రము. ఈ మంత్రము రోజుకి 8 మాలలు చొప్పున 22 రోజులు జపం చేసి త్రిపుర భైరవి యొక్క అనుగ్రహముతో సకలము సాధించుకోవచ్చు. ఇదే మంత్రముతో సకలము సిద్ధింప చేసుకోవాలనుకునే వాళ్ళు 1,12,000 జపం పూర్తి చేసుకుని గురువు వద్దకు వెళ్లి యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి అనగా పురస్కరణ విధులు గావించి తర్వాత ఇదే మంత్రము మన ఆవశ్యకతను అనుసరించి ఉపయోగించుకొని సకల మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు. సకల విధములైన మనోవాంఛలకు అతి శీఘ్రంగా ఫలప్రదము ఒసగే త్రిపుర భైరవి మంత్రము మహా అద్భుతమనే చెప్పుకోవచ్చు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ముందుగా శ్రీ త్రిపుర భైరవి ధ్యానము. ఉద్యద్భాను సహస్రకాంతి మారుణాక్షేమం శిరోమాళికాం రక్తాలిప్త పయోధరం జపపరం విద్యమావీతిం వరం అస్తాబ్జైర్దదాతీం త్రినేత్ర విలసద్రక్తారవిందశ్రియాం దేవీం బద్ధ హిమాంశురత్న మకుటం వందే సమందస్మితాం. సహస్ర కిరణములతో ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశవంతముగా గోచరిస్తూ ఖండించబడిన శిరములను మెడలో మాలగా ధరించి ఉన్న శరీరమంతా రక్తముతో నిండి ఉండి క్రూరులను, రాక్షసులను భయకంపితులను చేస్తూ 3 నేత్రములతో విలాసిల్లుతున్న వజ్ర కిరీటమును తలపై ధరించి ఉన్న శ్రీ త్రిపుర భైరవిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానించిన తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ త్రిపుర భైరవి మంత్రస్య దక్షిణామూర్తి ఋషి పంక్తి ఛంద త్రిపుర భైరవి దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం శ్రీ త్రిపుర భైరవి మహావిద్యా ప్రీత్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఓం దక్షిణామూర్తే నమః శిరసి ఐం బీజాయ నమః గుహే పంక్తి ఛందసే నమః ముఖే హ్రీం శక్తే నమః పాదయో శ్రీ త్రిపుర భైరవి దేవతాయ నమః హృది క్లీం కీలకాయ నమః సర్వాంగే వ్యాపకం కుర్యాత్. ఇలా మనంతటి మనముగానే ఈ ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదన్యాసంలో హసారాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః హసారీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ హసారూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ హసారైం అనామికాభ్యాం హుం కవచాయ హుం హసారౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ హసారః కరతలకరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోరభోసోరమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పిన తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు తూర్పు, దక్షిణ, ఉత్తర అభిముఖములుగా జపం చేయవచ్చు. రక్తచందనమాల, రుద్రాక్ష, స్ఫటికమాలయంతోను మరియు నలుపు హకిక్మాలతోను కూడా మంత్ర జపం చేయవచ్చు. త్రిపుర భైరవి అంటేనే శిఖరముగా పదే పదే వర్ణిస్తూ వస్తున్నాం. ఎటువంటి శత్రువుల నుండి అయినా సరే అతి సునాయాసంగా బయట పెట్టడంతో పాటు మన శత్రువులను కూడా నిర్జించగల మహత్తరమైన శక్తివంతమైన దేవత. అఘోరులు, నాగసాధువులు ప్రత్యేకించి కొలిచే దేవత ఈమె శిఖరంగానే భావిస్తూ సకల విధములైన ఆటంకముల నుండి సునాయాసంగా బయటపడేందుకు ఈమె యొక్క జపములు చాలా వరకు ఉపకరిస్తాయి, మనలను తప్పక రక్షిస్తాయి. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు త్రిపుర భైరవి యొక్క మంత్రము. హసాయిం హసకారీం హసాయిం. మంత్రం మరోసారి. హసాయిం హసకారీం హసాయిం. మంత్రం మరోసారి. హసాయిం హసకారీం హసాయిం.
దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి. ముందు ప్రసంగాన్ని వినండి, త్రిపుర భైరవి అంటే ఏమిటో తెలుసుకోండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు. సకల విధములైన భయములను అతి సునాయాసంగా తొలగించగల ఏకైక శక్తి శ్రీ త్రిపుర భైరవి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందంతో ఐశ్వర్యయుక్తమైన, ధైర్యోపేతమైన, సాహసోపేతమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రత్మర్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.